మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన గురువారం నగరపాలక సంస్థ అత్యవసర కౌన్సిల్ సమావేశం జరిగింది. నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. పీపీపీ పద్ధతిలో అభివృద్ధి పనులు కట్టబెట్టడాన్ని వైఎస్ఆర్సీపీ సభ్యులు వ్యతిరేకించారు. 100 కోట్ల రూపాయల విలువైన ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. దీంతో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదేవిధంగా కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మధ్య మాటల తూటాలు పేలాయి. అనంతరం మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు మరికొన్ని పనులకు ఆమోదం లభించింది. వ్యతిరేకం కాదు అధ్యక్ష, ఇక్కడ గుర్తించాలా. నేను నా స్పీచ్ లో ఫస్ట్ ఏమన్నానంటే, దురదృష్టం 25 సంవత్సరాలు మరి ఇంతమంది నాయకులు 3 గవర్నమెంట్లు వచ్చి పోయినా కానీ దాన్ని చేయలే. దురదృష్టం నేను అన్నాను. దాని అర్థం ఏంటంటే మనం చేసుకోవాలనే దానికి వ్యతిరేకం కాదు. నేను అనేది ఏంటంటే, మన చేతులు 500 కోట్ల రూపాయలు ఉన్నప్పుడు 1% ఒక 5 కోట్ల రూపాయలు పెట్టి ఒక 5 కోట్లు 6 కోట్లు పెట్టేసేసి దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకుంటే బాగుంటుంది. ఇది ఒకసారి పునరాలోచించి, ఇప్పుడు ఒకవేళ వాళ్ళు మెజారిటీ పీపుల్ మేము కావాలనుకున్నారంటే మేము మేము తప్పు ఉంటే మేము ఎక్కువ ఉంటే మేము అది కాదు. మేము దీనికి వ్యతిరేకం కాదు అధ్యక్ష, మళ్ళీ చెప్తున్నాము. కానీ ఏంటంటే మనకి ఎఫర్టబుల్ అధ్యక్ష, మన చేతుల్లో డబ్బులు ఉన్నప్పుడు మనం లోన్కి ఎందుకు పోతాం అధ్యక్ష? వాళ్ళ దగ్గర ఎందుకంటే పోం కదా అధ్యక్ష. మన చేతుల్లో డబ్బులు ఉన్నాయి. సోదరులు సభ్యులు చెప్పారు కరెక్టే, మనకు చాలా అవసరాలు ఉన్నాయి. మన గుంటూరు డెవలప్మెంట్ చేసుకోవడానికి చాలా అవసరాలు ఉన్నాయి. కానీ అధ్యక్ష, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అధ్యక్ష, ఇఫ్ ఇట్ ఈస్ ప్రాజెక్ట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్, ఈ రోజున మనం వెంకటేశ్వర విజ్ఞాన మండపం చూసినట్టయితే ఈ రోజు అంత సెంట్రల్ ప్లేస్ లో 25,000 రూపాయలకి మనకి ఇస్తున్నారు అధ్యక్ష. మన ప్రభుత్వ ఫంక్షన్స్ అయితేనేమి ప్రైవేట్ ఫంక్షన్స్ అయితే ఎవరు చేసుకున్నా కానీ 25,000 అంత చక్కని ప్లేస్ లో అంత సెంట్రల్ ప్లేస్ లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా ముస్లిం మైనారిటీ ఫంక్షన్ హాల్ ఉంది అధ్యక్ష, 15,000 రూపాయలు అధ్యక్ష. అదే రేపు ఏ ట్రస్ట్ అయినా ఎవరైనా కానీ, ఇప్పుడు నాకైతే తెలియదు కానీ పెద్ద వెంకటరెడ్డి గారు సభ్యులు చెప్పినట్టుగా 50,000 70,000 వసూలు చేస్తున్నారంటే ఇండైరెక్ట్ గా మరి జీవితాంతం ఇక్కడ 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కూడా సామాన్యుడికి అందుబాటులో లేనట్టే కదా అధ్యక్ష. అది సభ్యులందరూ కూడా అందరం కూడా మనం టోటల్ గా గుంటూరు మొత్తానికి రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ అది యూటిలైజ్ చేసి యూజ్ చేసేది ఎవరంటే గుంటూరు సభ్యులు. పేదోడు కూడా అందుబాటులో ఉండేటట్టు ఉండాలంటే ఇది మున్సిపల్ కార్పొరేషన్ కన్స్ట్రక్ట్ చేస్తే 6 కోట్ల రూపాయలు పెద్ద లెక్కలో కాదు అధ్యక్ష. 6 కోట్ల రూపాయలు దాన్ని మనం ఇంకో విధంగా కూడా సంపాదించవచ్చు. దాని చుట్టుపక్కల ఏదన్నా కమర్షియల్ ప్లేసెస్ పెట్టేసేసి దాని మీద కొన్ని అడ్వాన్స్ తీసేసుకొని దాన్ని చేసుకొని కూడా మనం కొంత రికవర్ చేసుకోవచ్చు అధ్యక్ష. ఇందులో మేము సెంట్రల్ నిజంగా బాధాకరమైన విషయం, అంత మంచి ప్లేస్ అంత సెంట్రల్ లో ఇంతకాలం ఇంత దుర్భర పరిస్థితిలో ఉన్నదని మేము బాధపడుతున్నాం. కాబట్టి ఇదొకసారి ఆలోచించండి, ఆలోచించి మంచి మేమేమంటే ఎన్నో చేస్తున్నారు, ఎన్నో చేసిన దాంట్లో కాదు. ఇది పార్టీలు ఏదో మీరు మంచి చేస్తుంటే మేము వ్యతిరేకించడం మేము చేస్తున్నామంటే మీరైతే ఇది కాదు అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి 6 కోట్ల రూపాయలు మనం పెట్టే విధంగా చేసినట్టయితే గుంటూరులో ఉన్న సామాన్యుడు కూడా 10,000కో 15,000కో 20,000కో జరుగుతాయి. టూరిజం పాలసీ గైడ్లైన్స్, టూరిజం పాలసీలో పీపీపీ మోడల్కి ఆల్రెడీ గైడ్లైన్స్ ఫైనలైజ్డ్. ఆ గైడ్లైన్స్ని అనుసరిస్తూ ఆ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ మీరు రైజ్ చేసినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ పంపించండి అని చెప్పి మళ్ళీ మాకు 29/7/2025 గవర్నమెంట్ నుంచి ఒక మెమో వచ్చింది. ఈ మెమో వచ్చిన తర్వాత దీని మీద అన్నమయ్య సేవా సమితి వాళ్ళతో సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేశాం. అట్లనే గౌరవ మేయర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, అట్లనే కార్పొరేటర్స్ కొంతమంది దీని మీద కూర్చున్నప్పుడు ఇదన్నీ కూడా ప్రొఫెషనల్గా ఉండాలి, వీటన్నిటి కౌన్సిల్ ఇవ్వాలంటే అందుకని చెప్పేసి మనం ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండర్టేకింగ్ వారికి మనము పడమడి చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు ఎగ్జామిన్ చేసి మొత్తం టూరిజం పాలసీ, ఫైనాన్స్ డిపార్ట్మెంటు కండిషన్స్ వీటన్నిటిని కూడా ఎగ్జామిన్ చేసి మనకి కన్సెషన్ అగ్రిమెంటు డ్రాఫ్ట్ ఇచ్చారు. దిస్ ఈజ్ ఓన్లీ డ్రాఫ్ట్. ఈ డ్రాఫ్ట్ని మనము ఈరోజు ఆమోదం కోసం పెడుతున్నాం. ఈ డ్రాఫ్ట్లో ఉన్న కంటెంట్ ఏంటంటే, టూరిజం పాలసీ గైడ్లైన్స్ ఏం చెప్తుంది? టూరిజం పాలసీ గైడ్లైన్స్ పీపీపీ మోడల్ని మీరు ఎగ్జామిన్ చేయమన్నారు, దాని ప్రకారం డెసిషన్ తీసుకోమన్నారు. కాబట్టి
అదేం చెప్తుందంటే మన ల్యాండ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఎస్ఆర్ఓ వాల్యూ మీద 1% ల్యాండ్కి లీజు ఫిక్స్ చేయండి ఫస్ట్ కండిషన్. సో ఆ విధంగా చేస్తే మనకి ఎస్ఆర్ఓ వాల్యూ ఎంత ఉంది అక్కడ? ఎస్ఆర్ఓ వాల్యూ మొత్తం 35,000 ఉంది పర్ స్క్వేర్ యార్డ్. 35,000 తీసుకుంటే 4,888 స్క్వేర్ యార్డ్స్కి 17,10,94,000 వచ్చింది వాల్యూ. దీంట్లో 1% అంటే 17,10,940. ఇది ల్యాండ్కి లీజ్ కింద డిసైడ్ చేయాల్సింది. ఇది ఎవ్రీ 3 yearsకి 5% చొప్పున ఎన్హాన్స్ అవుతుంది ఈ అమౌంట్ అప్ టు 33 years వరకు. ఈరోజు నగరపాలక సంస్థలో అత్యవసర సమావేశం అని చెప్పని మీటింగ్ కాల్ఫర్ చేశారు. అత్యవసర సమావేశం అంటే చాలా ముఖ్యమైనది, నగరానికి ఎంతో ఉపయోగకరమైనది అనేటువంటి ప్రజలకి. సపోజ్ ఒక తుఫాన్ వచ్చింది, ఒక వరదలు వచ్చినాయి, లేకపోతే ఒక విపత్తు వచ్చింది అన్నప్పుడు పెట్టేటువంటి మీటింగ్ అత్యవసర సమావేశం. కానీ ఇవాళ నగరపాలక సంస్థలో అత్యవసర సమావేశం అని చెప్పని ఒకటి పెట్టి, ఏంటి యొక్క సమావేశం సారాంశం అంటే నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి అత్యంత ఖరీదైనటువంటి స్థలం సుమారుగా ఎకరం పైచీలుక స్థలము, దాని ఖరీదు గుంటూరు నగరంలో నడిబొడ్డులో ఉంది. దాని యొక్క ఖరీదు సుమారుగా 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ. 100 కోట్ల రూపాయల ప్రాపర్టీని నగరపాలక సంస్థ గతంలో ఒక ఆడిటోరియానికి కొంత మేరకు నిధులు సమకూర్చి సుమారుగా ఒక దశ దాకా దాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ నిర్మాణం అయిపోయిన తర్వాత దానికి ఎంత ఖర్చు అవుతుంది అని అంటే సుమారుగా ఇంకొక 6 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. 6 కోట్ల రూపాయలు నగరపాలక సంస్థ ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉందా అని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎవరో ఒక సేవా సంస్థ మేము దాన్ని మాకు లీజుకి ఇవ్వండి, ఒక 25 సంవత్సరాలు లీజుకి ఇస్తే మేము దాన్ని 25 సంవత్సరాలు మెయింటైన్ చేస్తాము, మీరు యాజ్ ఇట్ ఈజ్గా మాకు అప్పచెప్పేస్తే మేము రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఎంతైతే ఉందో 6 కోట్ల రూపాయలు మేము కడతామని చెప్పి చెబుతూ ఉంటే, ఇవాళ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అధికారులు, కమిషనర్ గారు ఈ నగరాన్ని ఏమి చేయదలుచుకున్నాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా సభాముఖంగా. నేను ఒక డిప్యూటీ మేయర్ హోదాలో ఉన్నాను, ఒక గౌరవ సభ్యుడిగా నేను ఇవాళ నగరపాలక సంస్థ కమిషనర్ గారిని, మేయర్ గారిని, కౌన్సిల్ సెక్రటరీని మీరు ఉన్న పళంగా తీసుకొచ్చి ఈరోజు ఒక అతి ముఖ్యమైనటువంటి సమావేశం అని చెప్పి పెట్టి 100 కోట్ల రూపాయల ప్రాపర్టీని 6 కోట్లు మాత్రమే పెట్టుబడి పెడితే కంప్లీట్ అయ్యేటువంటి ఒక ఆడిటోరియాన్ని మీరు తీసుకొచ్చి ఎవరికో ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతా ఉన్నా. ఈ అడిగే దాంట్లో నేను వాళ్ళని ఏమడిగానంటే నగరపాలక సంస్థ కమిషనర్ గారిని చాలా స్పష్టంగా, మీరు 7వ తారీఖు వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. ఆ లెటర్ మీద కమిషనర్ గారు మీరు ఏమి స్పందించారంటే ఎక్కడ ఆయన నోట్లోంచి మాట్లాడలేదు. కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ వస్తే ఆ రిప్రజెంటేషన్ మీద ఒక నోట్ ఫైల్ తయారు చేయటం, ఆయన యొక్క ఒపీనియన్ చెప్పటం, ఆ యొక్క స్థలం ఏంటి, ఆ స్థలము వ్యక్తులకి లీజుకి ఇవ్వగలిగేదా, లేకపోతే నగరపాలక సంస్థ కస్టోడియన్గా ఉండేదా, లేదా నగరపాలక సంస్థకు ఆ స్థలం మీద ఉన్నటువంటి హక్కులు ఏంటంటే దానికి ఆన్సర్ లేదు.